విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో స్కూల్ కాలేజీ బస్సులపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సుల్లో తనిఖీలు చేపట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఏ అధికారులు. బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగా లేని 13 బస్సులు సీజ్ చేశారు. స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామన్నారు ఆర్టీఏ అధికారులు. అయినా కూడా నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పటాన్చెరు ఆర్టీఏ విజయారావు. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లన్నీ చేయించుకొని బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తా ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. డ్రైవర్ లైసెన్స్లు కానీ, ఫిట్నెస్లు కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్లు కానీ, బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిందిగా వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో స్కూల్, కాలేజీ బస్సులపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సుల్లో తనిఖీలు చేపట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఏ అధికారులు. బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేని 13 బస్సులు సీజ్ చేశారు. స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామన్నారు ఆర్టీఏ అధికారులు. అయినా కూడా నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పటాన్చెరు ఆర్టీఏ విజయరావు.